ఓకేనా. సో మనము మన లైఫ్లో చేసే ఒక చిన్న పని ద్వారా మన లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఎలా తెలుసా? సో మీరు ఎప్పుడైనా ఫంక్షన్ కొంతమంది ఎక్కడికైనా వెళ్తే అక్కడ వాళ్ళకి చాలా ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది, ప్లస్ అందరు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు, అవునా కదా? సో ఇంకా కొంతమంది అయితే వాళ్ళని చూడగానే అసహించుకుంటారు చాలామంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఓకేనా. సో వాళ్ళు వస్తేనే అక్కడ నుంచి లేచిపోవడం అటువంటివి చేస్తూ ఉంటారు. సో ఎందుకు అలా జరుగుతుంది మరి? స్టోరీ చెప్తా, దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది, ఓకే. సో ఒక క్యాట్, కోపంగా ఉన్న క్యాట్ ఏం చేస్తుంది అంటే ఒక మిర్రర్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ అది చాలా కోపంగా ఉంది. సో అది ఆ మిర్రర్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది? అక్కడ చాలా క్యాట్స్ ఉన్నట్టు దానికి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో అది కూడా కోపంగా ఉన్నట్టు దానికి కనిపిస్తుంది. సో ఈ క్యాట్ అన్ని కోపంగా ఉన్న క్యాట్స్ని చూసే వరకు ఇది ఇంకా కోపంతో రెచ్చిపోయి అరుస్తూ ఉంటుంది. సో అరిస్తే దానికి ఎట్లా కనిపిస్తుంది? మిగతా క్యాట్లు కూడా దాన్ని చూసి అరిచినట్టు దానికి కనిపిస్తుంది. సో అప్పుడు అది భయపడి వెళ్ళిపోతుంది బయటికి. సో ఇంకా కొంత టైంకి తర్వాత ఏమవుతుంది అంటే ఒక మంచిగా హ్యాపీ మోడ్లో ఉన్న క్యాట్, అది ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉంది, సో అదే రూమ్లోకి మెల్లగా ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అవడంతోనే అక్కడ అన్నీ చాలా డిఫరెంట్ మిర్రర్స్ ఉన్నాయి కదా. సో ఆ మిర్రర్ చూసే వరకు మిగతా క్యాట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు దానికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? అది హ్యాపీగా ఉంది కాబట్టి, ఓకేనా. సో అప్పుడు ఈ క్యాట్కి మిగతా క్యాట్స్ కూడా హ్యాపీగా కనిపించే వరకు ఇది మంచిగా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆడుకొని మెల్లిగా వెళ్ళిపోతుంది, ఓకేనా. సో అట్లనే ఎప్పుడైతే కొంతమంది ఏం చేస్తారో బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉంటారు, అందరితోని మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. వేరే వాళ్ళు బాగుపడితే వీరు చూడలేరు అన్నట్టు. కొంతమంది ఎప్పుడు అందరితోని గొడవ పడుతూ ఉంటారు. సో వాళ్ళతో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా సేమ్ అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో నైస్గా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. సో అట్లనే ఇంకా కొంతమంది హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. హెల్పింగ్ నేచర్ ఉంటుంది, అందరికి హెల్ప్ చేయాలని ఉంటుంది, ఓకే. వాళ్ళందరితో కలిసిపోతూ ఉంటారు ఈజీగా. ఆటోమేటిక్గా అందరు వాళ్ళని లైక్ చేయడము, ఫ్యాన్స్ పెరగడము, ఎప్పుడన్నా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో అందరు చేస్తూ ఉంటారు. సో వరల్డ్ అనేది ఒక మిర్రర్ లాంటిది. సో మీరేం చూపిస్తారో అది కూడా మీకు అట్లనే రిఫ్లెక్ట్ చూపిస్తారు.